పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు రవ్వ లడ్డు చేసుకోవచ్చమ్మా. మన పాలు అయితే కొంచెం బాగుండవు కదా, అందుకని హెల్తీ రవ్వ లడ్డు. ఫస్ట్ బొంబాయి రవ్వ నెయ్యి వేసుకొని బాగా వేయించుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ, చక్కెర పొడి దాంట్లో ఇలా చేసి పొడి చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, షుగరు యాడ్ చేస్తున్నాను. కావాల్సినంత వేసుకోండి. ఎక్కువ కావాల్సిన వాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను సరిపోయేటంత వేస్తున్నానమ్మా. ఇది ఎక్కువే ఉంది. ఉడికించి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అది కూడా కావాల్సినంత వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూరల్లోకి వాడుకోవచ్చు వేస్ట్ కాకుండా. ఇవంతా ఇలా కలిపి ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేస్తే బాగా ఇమురుకొని లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. పచ్చి కొబ్బరి పేస్ట్తో చేసిన టేస్టీ రవ్వ లడ్డూలు మీరు కూడా చేసుకోండి. ఆరోగ్యంగా జీవించండి.